వెళ్ళకపోవడం అనేది నన్ను చాలాసార్లు బాధిస్తున్న విషయము. బట్ బసవేశ్వర్ సార్ దానికి మా వసన్న దానికి మినహాయింపు. తను ఏం నమ్ముతాడో అదే రాస్తాడు. రాసిన దాన్ని వెనకపోయే ప్రశ్నను మింగిన కాలం ఇప్పటివరకు అందరూ కూడా ఈ టైటిల్ గురించి మెచ్చుకుంటున్నారు. కొంతమంది వద్దు కొంచెం ఎందుకో టార్గెట్ భయపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ తను లేదు నేను పెట్టుకుంటాను అని చెప్పేసి ముందుకు వచ్చాడు. అది ఆ గట్స్ తన లోపల ఉన్నాయి. ఏదైతే నమ్ముతాడో అదే రాస్తాడు. రాసిన దాని మీద నిలబడతాడు. వెనక్కి పోయేటటువంటి తత్వం లేదు. అది కాకుండా ఇప్పుడు చెప్పాను కదా, ఆ మార్ధవత్వము ఆకాశమంత పౌరం అంటే నిజంగా ఆకాశమంత పౌరం ఉంటుంది తనకి. ఎంతమంది జనాలు ఇప్పటివరకు ఉన్నారంటే ఎల్ఐసి వాళ్ళు కానీ చుట్టాలు కానీ ప్రతి ఒక్కరు కూడా అంత విశాలమైన హృదయం. ఎవరికైనా ఒక హెల్పింగ్ నేచర్. ఒక కవిగా ఎంత గొప్పవాడో కాదో నేను చెప్పలేను, కానీ ఒక వ్యక్తిగా మాత్రం కవిత్వం కంటే గొప్పవాడని మాత్రం నేను చెప్తాను. ఒక మంచి కొడుకు, ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రి, ఒక మంచి అన్న, ఒక మంచి వ్యక్తి. టోటల్గా అసలు సొసైటీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఏదైనా కాల్ చేస్తే తప్పించుకొని తిరిగే నేచర్ ఉంటుంది అనమాట. ఇది నా బాధ్యత, నేను స్పందించాలి అనుకుంటాడు. అట్లా నిజంగా అంటే కింద మా వాచ్మెన్ వాళ్ళ సమస్యల దగ్గర నుంచి చూస్తున్న దాన్ని కాబట్టి చెప్తున్నాను. సో వ్యక్తిత్వం మనిషిలో లేనప్పుడు ఎంత గొప్ప కవిత్వం రాసుకున్నా వేస్ట్. అట్లా కవితత్వము ఒకటైన మా వసన్నను గుండె నిండుగా మళ్ళొకసారి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.